ఏ విషయాన్ని కూడా ఎక్కువ ఆలోచించకూడదండి. ఎక్కువ ఆలోచించాము అంటే ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్తాం. ఇవన్నీ మనకు అవసరం అండి. 50+ అంటే చాలా హ్యాపీగా గడపడానికి రెండో మలుపు. మన జీవితంలో సెకండ్ టర్నింగ్. అంటే ఫస్ట్ టర్నింగ్ అయిపోయింది, సెకండ్ టర్నింగ్ కూడా ఎంజాయ్ చేయాలి. కానీ 99% సెకండ్ టర్నింగ్ ఎంజాయ్ చేయం. ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఏమండి, మన గురించి మనం ఆలోచించుకోలేదా? మనం బతికేలేదా? మనం హ్యాపీగా ఉన్నాం కదా. అలాగే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఆలోచన వాళ్ళవే. ఆ టెక్నాలజీ మారిపోయింది, అక్కడ సంస్కృతులు మారిపోయి, సాంప్రదాయాలు మారిపోయి, అన్నీ మారిపోయినప్పుడు మనం ఎందుకండి ఇంకా మనం గోక్కోవడం? అంచేత గోక్కోకుండా ఉండలేమండి. దురద వస్తుంది మనకి, దురదను ఖచ్చితంగా గోక్కుంటాం. అంటే గోక్కోవడం ఇప్పటి నుంచి అంటే 50+ కాడి నుంచి మనం గోక్కోవడం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే వ్యామోహం తగ్గాలి. నాది నాది నేను నేను అనే వ్యామోహం ఎప్పుడైతే తగ్గిందో ఎంతో కొంత మనకి ఇష్టమైన పనుల మీద మనం వెళ్ళగలిగితే మన జీవితం హాయిగా ఉంటుంది. ఇది చెప్పడం చాలా ఈజీ అండి, కానీ పాటించడం చాలా కష్టం. ఎందుకంటే ఎంత కష్టం అంటే, షుగర్ వచ్చినోడికి తీపి తినకూడదని తెలుసు, కానీ ఫంక్షన్లకు వెళ్ళి మనం ఏం చేస్తామండి, నాతో సహా తీపి తినేస్తాం. ఇటా అని లోన కూడా అడుగుతాడు, ఏ స్వీట్ ఎందుకు తిన్నామని. ఫంక్షన్కి వచ్చాను కదా, నలుగురు ఉన్నారు కదా, బాగోదని తినేసి రేపు నుంచి ఇంటికి వెళ్ళి మానేస్తామని మనకు మనమే సమాధానం చెప్పేసుకుంటాం. కంట్రోల్ చేసుకున్నవాడు గొప్పడు, కంట్రోల్ చేయలేనోడు నేను చెప్పనవసరం లేదు, అన్నీ మీకు తెలుసు. 50+ తర్వాత మనం మన మాటనే పొదుపు చేద్దాం. అంటే ఎక్కువ వాడద్దు, అవసరమైన కాడ వాడదాం. ఓకేనండి? ఓకే, మళ్ళీ కలుద్దాం మరో టాపిక్లో. ఓకే.